కోసము ఇష్టానుసారంగా పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి పిచ్చి పనులు కప్పిపుచ్చుకోవడానికి, అవినీతి అంశాలను తప్పుదో పట్టించడానికి ఈరోజు బీసీలో తెలంగాణలో బీసీ కులగణన అంశం లోపల పూర్తిగా వైఫల్యం చెందినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఏం పాలుపోక ఏదో ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చేసి దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కదా. ఈరోజు అత్యధికంగా బీసీలకు అన్యాయం చేసిన వ్యక్తి, చరిత్రలో మిగిలిపోయేటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఈరోజు బీసీల లెక్క తక్కువ చేసి దాంట్లో మైనార్టీలను కలిపి 50% అని చూపించే ప్రయత్నం చేసి దాంట్లో మైనార్టీలను బీసీలో చూపిస్తూ ఈరోజు బీసీలకు పూర్తిగా అన్యాయం చేసి వారికి చెందాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలను తగ్గించడానికి వారు చేసినటువంటి ఒక క్రూరమైనటువంటి తప్పిదాన్ని ఈరోజు ఏదో ఒక రకంగా ఈరోజు మరి మన రేవంత్ రెడ్డి అక్కడ రాహుల్ గాంధీ గారు మాట్లాడినటువంటి అంశాలను తీసుకొస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ గారు ఏమి పాలుపోక ఆ రోజు ఏదో పిచ్చి కూతలు కూసేటువంటి రాహుల్ గాంధీ గారు పలికిన పలుకులనే ఇక్కడ పలికి ఆయన మెప్పు కోసం, ఆయన పదవిని కాపాడుకోవడం కోసం చేస్తున్నటువంటి ఒక నీచమైనటువంటి ఆరోపణ ఇది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీరు బీహార్ తీసుకోండి, తెలంగాణ తీసుకోండి. ఇప్పుడు నూనెను చేసే వాళ్ళని ఇక్కడ మన దగ్గర గాండ్లోళ్ళు అంటాము. అక్కడ కూడా బీహార్లో వాళ్ళని బ్యాక్వర్డ్ నుంచి మోస్ట్ బ్యాక్వర్డ్కి చేశారు. వీళ్ళు ఎడిబుల్ ఆయిల్స్ని తయారు చేసే కమ్యూనిటీ అక్కడ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ. సో ఇక్కడ కూడా అట్లానంటే ఇప్పుడు మనకు గతంలో బీసీలో ఉన్నటువంటి మనము లంబాడా సోదరులను మనము ఎస్టీలో కలపడం జరిగింది. అదే మాదిరిగా ఇప్పుడు ఉన్నటువంటి కొన్ని గతంలో చేసినటువంటి కొన్ని చిన్న తప్పిదాల లోపల మరి అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ ఉన్నటువంటి అంశాలను పరిగణలోకి తీసేసుకొని మార్పులు చేర్పులు అనేవి ఉంటాయి. మరి ఒక పక్క రాష్ట్రంలో బీహార్లో ఈ కమ్యూనిటీ బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్గా కన్వర్ట్ అయినటువంటి కమ్యూనిటీ ఈరోజు ఏమి పాలుపోక ఈరోజు దేశంలో ఒక బీసీ ప్రధానమంత్రి 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉంటే ఓర్వలేక రాహుల్ గాంధీ మాట్లాడిండు. ఎందుకంటే ఆ రాజ కుటుంబాలే ఉండాలా, వాళ్ళు మాత్రమే ప్రధానమంత్రులుగా సంవత్సరాలు ఉండాలా, ఎవరైనా నెల 2 నెలలకు 6 నెలలకు సంవత్సరాలకు దిగిపోగల. కానీ ఈరోజు బీసీ ప్రధానమంత్రి ఈ దేశాన్ని మరి కంటిన్యూస్గా 11 సంవత్సరాల నుంచి 3వ టర్మ్ కూడా ఎన్నికవడంతో చూసి ఓర్వలేక మాట్లాడుతున్నటువంటి మాటలని ఈయన కూడా అదే బాటలో ఆ రాహుల్ గాంధీ మెప్పు కోసం మాట్లాడేటువంటి పిచ్చి మాటలు తప్ప ఇంకొకటి కాదు. ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడడం మంచిది కాదని చెప్పేసి నేను సూచిస్తా ఉన్నాను. మరొక పక్క బీసీ కులగణనకు సంబంధించి బీసీ కులగణనకు ఆయనకి ఇష్టం లేదు కాబట్టి